ఇక తిరుపతిలో ప్రతిష్టాత్మక అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో 26 జిల్లాల జెర్సీలను ఆవిష్కరించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 29న విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు ₹1 కోటి నగదు బహుమతులను అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులకు మంచి వేదిక కల్పించడంతో పాటు ప్రతిభను ప్రోత్సహించడమే అమరావతి ఛాంపియన్షిప్ లక్ష్యమంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి తారక రామ స్టేడియం వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ యొక్క పోటీలు కూడా సరే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్నాప్ చైర్మన్ రవినాయుడు గారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు 14,000 మంది పోటీలో పాల్గొనే వ్యక్తులు కూడా వస్తున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు వస్తున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? అమరావతి ఛాంపియన్స్ 2.0 తిరుపతి వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించున్నాం. రేపు మార్నింగ్ ఉదయం 9 గంటలకి కార్యక్రమాలు మొదలవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. దాదాపు 10,000 మంది క్రీడాకారులు, కోచెస్, రెఫరీస్, అదేవిధంగా దీనికి సంబంధించిన పీఈటీలు 14,000 మంది పైగా దీంట్లో భాగస్వాములు కాబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరు చేయలేని సాహసం మేము చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో జిల్లాలో పోటీ పడి రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఇప్పటికే రావడం మొదలుపెట్టారు. జిల్లా యంత్రాంగం సపోర్ట్ అంతా కూడా తీసుకొని ఇటు కలెక్టర్ గారు, జేసీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలనుకున్నాం. ఇదే ఒకటి మనం చూసాం, స్పోర్ట్స్ మనకి చాలా ముఖ్యం. ఈరోజు చెడు వ్యసనాలు బారిన పడకుండా ఉండాలన్నా, మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా, లేదా ఈ వాళ్ళ యొక్క అనుకున్న స్థాయికి రావాలంటే క్రీడాకారుడికి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది యోగా కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. దానికోసమే లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ ఉండాలి, వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఆ భాగస్వామ్యం చేయడం వల్ల మెంటల్గా ఫిజికల్గా ఫిట్ గెలుపోటములు తట్టుకునే సామర్థ్యం, శక్తి వాళ్ళకు వస్తుందని కూడా సూచించడం, దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈరోజు 2 నెలల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయి రేపు తెల్లారితో ప్రారంభమవుతుంది. అందరి సహకారం తీసుకున్నాం, అందరి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. సార్, ఈ యొక్క క్రీడకు సంబంధించి 12 రకాల పోటీలకు సంబంధించి అంటే తిరుపతిలో ఎన్ని ప్రాంతాల్లో పెడుతున్నారు ఈ యొక్క పోటీలు? ఇప్పుడు దాదాపు 12 డిసిప్లిన్స్ ఉన్నాయి. 27 ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహించబోతున్నాం. ప్రతి ప్రాంతంలో దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాం. ఏదైతే ఉందో 4 రోజుల పోటీలకు సంబంధించి ఆ పోటీలన్నీ కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, తర్వాత పోటీలు చేసే ప్రదేశం కానీ ఒక పర్ఫెక్ట్గా మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఒకటే ఆలోచించాలి, చాలా పెద్ద కార్యక్రమం, ప్రజల సహకారం కావాలి, అందరి సమన్వయం కావాలి. తిరుపతిలో ఇది ఒక మైలురాయిగా ఉంది, ఒక రికార్డు క్రియేట్ చేయబోతుంది, అందరి సహకారం కూడా. అంటే దీనికి సంబంధించి ప్రైజ్ మనీ కూడా సరే భారీ స్థాయిలో పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ యొక్క ఏదైతే ఆగస్టు 29 క్రీడా దినోత్సవాన్ని కూడా సరే గతంలో 29 అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 29 అంటే తక్కువ మనిషి ఈ యొక్క క్రీడా దినోత్సవం కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు స్పెసిఫిక్గా కూడా సరే ఎంత ప్రైజ్ మనీ పెడుతున్నారు, అంటే ఇచ్చే గిఫ్ట్లు కానీ, గెలిచిన వాళ్ళకి అవార్డులు కానీ ఏ విధంగా? అమరావతి ఛాంపియన్షిప్లో గెలుపొందిన వాళ్ళకి ₹92 లక్షల పైన నగదు ప్రోత్సాహం కూడా అందించబోతుంది. యువనేత నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ మనీతో పాటు అవార్డులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఏదైతే క్యాష్ ఇన్సెంటివ్స్ దాదాపు 8.5 కోటి అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది లోకేష్ గారి చేతుల మీద. ఇవన్నీ కూడా ఏదైతే స్పోర్ట్స్ డే అంటే క్రీడాకారుల దినోత్సవం, వాళ్ళకు ఒక పండగ వాతావరణం ఉండాలి. ఇది చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి జూన్ 10వ తేదీ నుంచి 1.5 నెలల నుంచి ఏ ప్రాంతంలో చూసినా స్పోర్ట్స్ రన్ అవుతుంది. ఒక అట్మాస్ఫియర్ అండి. ఈరోజు మన కాలేజ్ ఫెస్టివల్ అంటే ఒక నెల రోజుల నుంచి ఎలా ప్రిపేర్ అవుతామో, ఈరోజు స్పోర్ట్స్ డే అంటే క్రీడాకారులు ఆ విధంగా ఈ పోటీల్లో పాల్గొనాలి, నేను ప్రైజ్ తీసుకోలేదు అంటే పోటీలు పెట్టి వదిలేయడం లేదు. మళ్ళీ మీకు చెప్తున్నాం, ఇదేదో గతంలో లాగా ఏదో ఆ టయానికి ఆటేం కాదు, ఇది పర్ఫెక్ట్ నిర్దిష్ట ప్రమాణాలతో నిజమైన క్రీడాకారులను గుర్తించే కార్యక్రమం తీసుకున్నాం. Under-17, Under-23 ఓన్లీ స్టూడెంట్స్ రిలేటెడ్గా అంటే మట్టిలో మాణిక్యాలను వెలుగు తీసే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు దీంట్లో బాగా పర్ఫార్మెన్స్ ఉన్న అకాడమీలో తీసుకుంటాం, స్పోర్ట్స్ స్కూల్స్కి తీసుకొని వస్తాం, అసోసియేషన్స్తో సమన్వయం చేసి వాళ్ళని అక్కడికి
ఏదైతే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఓకే మేడం, చెప్పండి. అదే ప్రస్తుతం మనతో పాటు ఏదైతే స్నాప్ డైరెక్టర్ అంటే రజనీ గారు ఉన్నారు. మేడం, అంటే మీరు ఆ రోజుల్లో ఆడేటప్పుడు ఇదే తిరుపతి వేదికగా కూడా సరే మీరు ప్రాక్టీస్ చేసిన సందర్భం ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు యాజ్ ఏ అథ్లీట్గా నేను ఇక్కడ నుంచే కష్టపడి ఇంత స్థాయికి ఎదిగాను. నేను కూడా మన సీఎం గారు పెట్టించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్టల్ నుంచే నేను 3 years బేసిక్స్ నేర్చుకొని ఈ స్థాయికి ఎదిగాను. 2016 రియో ఒలింపిక్స్ తర్వాత మన సీఎం గారు నాకు ఫైనాన్షియలీ చాలా హెల్ప్ చేశారు. మంచిగా కష్టపడి ఆడమ్మా, మీకు మేము ఎప్పుడైనా అండగా ఉంటామన్నారు. సో అందువల్ల నేను 2 ఒలింపిక్స్ ఆడగలిగాను, కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ అయ్యగలిగాను. సో అదేవిధంగా మన సీఎం గారు గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో పిల్లలకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తే చిన్న ఏజ్ నుంచే వాళ్ళు నెక్స్ట్ రాబోయే 10 yearsలో ఒలింపిక్ స్థాయి వరకు ఎలా ఎదుగుతారు అన్న ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ అమరావతి ఛాంపియన్షిప్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. ఇందులో under-17, under-23 విభాగాల్లో 12 disciplines పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్ 10,000 అథ్లీట్స్. సో ఇందులో మంచిగా ఆడి టాలెంట్ ఉన్న పిల్లలకి మనం అకాడమీస్కి ప్రమోట్ చేస్తాం. ఆఫ్టర్ 15 years తర్వాత మనకి మళ్ళీ మన గవర్నమెంట్ అకాడమీస్ రన్ చేస్తున్నారు ఈ ఇయర్ నుంచి. సో ఇక్కడ టాలెంట్ ఉన్న పిల్లలకి మనం అకాడమీస్లో పంపించి వాళ్ళకి మంచి పొటెన్షియల్ ఇచ్చి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగి మంచిగా మెడల్స్ తీసుకొచ్చి మన ఆంధ్రాకి మంచి పేరు తీసుకొచ్చి పెడతారు. సో మనం ఈ అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ యంగ్ అథ్లీట్స్కి. సో మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా జరిపించుకొని మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదే ఎస్వి కాంప్లెక్స్ ఏదైతే సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ మీరు ఆడిన తర్వాత ఇదే స్నాప్కి మీరు డైరెక్ట్గా రావడం ఎలా అనిపిస్తుంది మేడం మీకు? సో చాలా హ్యాపీగా ఉందండి. నేను 16 years మన దేశం కోసం ఆడాను. కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్, హైయెస్ట్ అచీవ్మెంట్స్ ఒలింపిక్స్ నేను పార్టిసిపేట్ చేశాను 2 times. సో నాలాగా ఈ ఛాంపియన్షిప్ నుంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఇంకా అన్ని డిసిప్లైన్స్లోనూ ఒక మంచి స్థాయికి ఎదగాలి. హాకీ అనే కాదు, ఇంకా అన్ని డిసిప్లైన్స్లో నాలాగా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అది ఈ ఛాంపియన్షిప్ వల్ల సాధ్యమవుతుంది. మనం పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. 12 disciplines ఏదైతే తిరుపతి వేదికగా రేపు తారక రామ స్టేడియంలో ఈ అమరావతి ఛాంపియన్షిప్కి అయితే 10,000 మంది క్రీడాకారులతో అయితే మొదలవునింది. రేపటి నుంచి ఏదైతే 27 వరకు కూడా సరే ఈ యొక్క 4 రోజుల పాటు తిరుపతి వేదికగా సరే అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం అయితే నిర్వహించిన. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు అయితే హోమ్ మినిస్టర్తో పాటు అయితే ఆర్టీసీ శాఖ మినిస్టర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్తో అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా సరే దాదాపు ఒక 60 మంది ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావున ఈ తారక రామ స్టేడియం వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ దేశానికి చాటి చెప్పే విధంగా కూడా సరే ఈ యొక్క క్రీడాకారులు యొక్క పోటీ నిర్వహించున్నారు. తర్వాత ఏదైతే క్రీడా దినోత్సవానికి సంబంధించి 29న అమరావతిలో అయితే గెలుపొందినటువంటి క్రీడాకారులు కూడా సరే ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల కూడా ఈ యొక్క బహుమతి ప్రదాన కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా స్నాప్ చైర్మన్ రవినాథ్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే తిరుపతిలోనే ఈ యొక్క క్రీడల్లో ఆడి యూనివర్సిటీ వేదికగా తర్వాత దేశానికే అవన్నీ తీసుకొచ్చినటువంటి ఘనత తీసుకొచ్చి ఇక్కడ స్నాప్ డైరెక్టర్గా ఉండడం కూడా చాలా సంతోషంగా ఉందంటూ కూడా సరే స్నాప్ డైరెక్టర్ రజనీ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.